నమస్తే, వెల్కమ్ టు కుమార్ టాక్స్. భారత రాజకీయ చరిత్రలో రెండు విభిన్న సిద్ధాంతాలు, రెండు విభిన్న ధృవాలు, రెండు విభిన్న ప్రస్థానాలు. ఒకటి నిశ్శబ్దంగా విస్తరిస్తూ 100 ఏళ్లలో దేశ రాజకీయాలనే శాసించే శక్తిగా ఎదిగింది. మరొకటి ఉవ్వెత్తున ఎగిసిపడి కొన్ని దశాబ్దాల పాటు ప్రజల ఆశాజ్యోతిగా వెలిగి ఇప్పుడు పతనం అంచున నిలిచింది. ఒకరు అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తే మరొకరు పాతాళానికి పడిపోతున్నారు. ఒకప్పుడు దున్నవాడిదే భూమి అన్న నినాదంతో దేశాన్నే ఊపేసిన కమ్యూనిస్టులు ఎందుకు చతికిలబడ్డారు? కేరళ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు, త్రిపుర నుంచి తెలుగు రాష్ట్రాల వరకు ఎగిరిన ఎర్ర జెండా ఎందుకు మసకబారిపోతుంది? కమ్యూనిజం అంటే ఒక ఆశ, ఒక పోరాటం, ఒక అధికారం, మేధావుల సిద్ధాంతం. కానీ ఇప్పుడు అది సామాన్యుడికి ఎందుకు దూరమైంది? మరి ఇదే టైంలో 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ తన ప్రస్థానంలో అప్రతిహాతంగా ఎలా దూసుకెళ్తోంది? దేశవ్యాప్తంగా వేల శాఖలతో ఎలా విస్తరిస్తోంది? 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ప్రస్థానం ఎలా సాగింది? 100 ఏళ్ల కమ్యూనిస్టుల పతనం వెనుక కారణాలేంటి? ఈ పోలిక భారత రాజకీయాలకు ఏం చెబుతోంది? రెండు సంస్థలు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాయి. ఎందుకు ఈ వైరుధ్యం? ఈ వీడియోలో ఈ రెండు సిద్ధాంతాల గురించి చర్చించుకుందాం. ముందుగా ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకుందాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925 దసరా రోజున నాగపూర్లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ ఈ సంస్థను ప్రారంభించారు. నాగపూర్లో హిందూ సంఘటన యజ్ఞానికి డాక్టర్ జీ అంకురార్పణ చేశారు. సెప్టెంబర్ 27, 1925న ఈ సంస్థను స్థాపించారు. అప్పుడు ఆయన వయస్సు 36 ఏళ్ళు. ఆ విజయదశమికి హిందూ ఐక్యతా మంత్రంతో డాక్టర్తో పాటు కొద్దిమంది బాలులతో ఈ సంస్థ ప్రారంభమైంది. కానీ ఆదిలో ఆర్ఎస్ఎస్ అన్న పేరు లేదు. ఏప్రిల్ 17, 1926న 26 మంది స్వయం సేవకులతో ఒక సమావేశం జరిగింది. అది కూడా ఈ సంస్థకు ఏం పేరు పెట్టాలనే దాని మీద. చివరికి ఆర్ఎస్ఎస్ పేరును ఖాయం చేశారు. ప్రారంభంలో ఆర్ఎస్ఎస్ కేవలం సాంస్కృతిక సంస్థగా హిందూ సమాజాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో మొదలైంది. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ రోజువారీ శాఖల ద్వారా క్రమశిక్షణ, దేశభక్తి సేవలను నేర్పిస్తూ వచ్చింది. వ్యక్తి నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చింది. గాంధీ హత్య ఎమర్జెన్సీ సమయాల్లో 2 సార్లు నిషేధానికి గురైనప్పటికీ మరింత బలంగా పుంజుకుంది. భారతీయ జనసంఘ్ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ రూపంలో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టింది. అద్వానీ రథయాత్ర, రామజన్మభూమి ఉద్యమం వంటి చారిత్రాత్మక సంఘటనలు ఆర్ఎస్ఎస్ భావజాలానికి విస్తృత ప్రజాదరణ కల్పించాయి. బీజేపీకి సిద్ధాంతపరమైన గుండెకాయగా, అత్యంత శక్తివంతమైన సామాజిక రాజకీయ శక్తులలో ఒకటిగా మారింది ఆర్ఎస్ఎస్. లక్షలాది మంది కార్యకర్తలతో క్షేత్రస్థాయిలో బలమైన నెట్వర్క్ను కలిగి ఉంది. ప్రజల మనోభావాలను ఎప్పటికప్పుడు గుర్తించి కాలానుగుణంగా సంఘ్ తనను తాను రూపుదిద్దుకుంది. ఫలితంగా దేశంలో ప్రతి 5 లేక 6 గ్రామాల్లో శాఖ ఉండేలా ఆర్ఎస్ఎస్ బలోపేతమైంది. ఇప్పుడు పంచ పరివర్తన్, హిందూ సమ్మేళనం వంటి కార్యక్రమాలతో ప్రతి ఊరు, ప్రతి ఇంటికి హిందుత్వ వెళ్ళాలని ప్లాన్ చేస్తుంది సంఘ్. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ గురించి చెప్పుకుందాం. ఇది కూడా 1925లోనే స్టార్ట్ అయింది. 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఈ పార్టీని ప్రారంభించారు. ఇది భారతదేశ ప్రజా ఉద్యమాలలో కీలక పాత్ర పోషించింది. అంటే ఆర్ఎస్ఎస్తో దాదాపు ఒకే సమయంలో పురుడు పోసుకున్న కమ్యూనిస్టు పార్టీ కార్మికులు, రైతుల హక్కుల కోసం పోరాడుతూ ప్రజల ఆదరణ పొందింది. తెలంగాణ సాయుధ పోరాటం, కేరళలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వంగా, పశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ల పాలన, ఇవి కమ్యూనిస్టుల విజయ పరంపర. ఒకప్పుడు ప్రజల మన్ననలు పొందిన కమ్యూనిస్టు పార్టీ క్రమంగా ప్రజలకు దూరమైంది. ప్రపంచీకరణ, సరళీకరణ నేపథ్యంలో తమ సిద్ధాంతాలను కాలానుగుణంగా మార్చుకోలేకపోవడం దీనికి ప్రధాన కారణం. కొత్త తరం ఆశయాలను అర్థం చేసుకోలేకపోవడం, ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై స్పష్టమైన ప్రణాళిక ఇవ్వలేకపోవడం మరో కారణాలు. బెంగాల్లోని సింగూర్, నందిగ్రామ్ ఘటనలు కమ్యూనిస్టుల పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని కోల్పోయేలా చేశాయి.
ఇక పేదల సంక్షేమాన్ని ప్రాంతీయ పార్టీలు తమ అజెండాగా మార్చుకోవడం కమ్యూనిస్టుల స్థానాన్ని దెబ్బతీసింది. దీనికి తోడు అంతర్గత కలహాలు, నాయకత్వ లోపం కూడా పార్టీ పతనానికి కారణం. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించకపోవడం కూడా ఆ పార్టీ పతనానికి మరో బలమైన కారణం. ఫలితంగా కేరళ మినహా మిగిలిన రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల ఉనికి నామమాత్రంగా ఉంది. ప్రజాదరణ లేకపోవడంతో పార్లమెంట్లో గణనీయంగా ప్రాతినిధ్యం తగ్గిపోయింది. కమ్యూనిస్టులు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తెలియని పరిస్థితి. కాంగ్రెస్తో ఒకసారి అంటారు, వ్యతిరేకంగా మరోసారి అంటారు. ఈ అస్థిరత కార్యకర్తల్లో అయోమయాన్ని నింపింది. ఫలితంగా ఒకప్పుడు పార్లమెంట్లో కింగ్ మేకర్గా ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టే స్థాయికి పడిపోయారు. కేరళ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఉనికి చాటుకోవడం కష్టంగా మారింది. ఇక ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్టుల మధ్య ఓసారి తేడాని పరిశీలిద్దాం. కమ్యూనిస్టులు ప్రజలను సమీకరించడంలో విజయం సాధిస్తే ఆర్ఎస్ఎస్ నిశ్శబ్దంగా బలమైన క్రమశిక్షణ కలిగిన క్యాడర్ను నిర్మించుకుంది. తన హిందుత్వ సిద్ధాంతాన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్తూ సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల ద్వారా బలోపేతం చేసుకుంది. కమ్యూనిస్టులు మాత్రం తమ సిద్ధాంతాలను కాలానుగుణంగా మార్చుకోలేకపోయారు. అందుకే ఆదరణలో చతికిలపడ్డారు. ఈ దేశ భౌగోళిక పరిస్థితులను అంచనా వేయలేకపోయారు. ఎక్కడో విదేశాల్లో పుట్టిన కమ్యూనిజమే గొప్ప అని భావించారు. మన దేశ సంస్కృతులు, సంప్రదాయాలను హేళన చేయడం, ఇక్కడి సనాతన ధర్మాన్ని కించపరచడం వంటి అంశాలు ఆ పార్టీని ప్రజల నుంచి దూరం చేశాయి. కానీ ఆర్ఎస్ఎస్ మాత్రం ఈ దేశానికి ఆదర్శం సనాతనమే అని 100 ఏళ్ల క్రితమే గుర్తించింది. భారతీయతను, హిందుత్వాన్ని ఒడిసి పట్టుకుంది. ప్రజల నాడిని తెలుసుకుంది. హిందువుల మెదళ్లలో ఉన్న బానిస భావజాలాన్ని పారదోలే ప్రయత్నం చేసింది. మన వీరులు, మన సంస్కృతి, మన గొప్పదనం గురించి ప్రచారం చేయడం మొదలుపెట్టింది. మనం ఎవరికీ తీసిపోమని ప్రజల్లో ధైర్యాన్ని నూరిపోసింది. యువతను సంఘ్ కార్యకలాపాల్లో, సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడంలో విజయం సాధించింది. నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా సంఘ్ తన భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి బీజేపీని ఒక సాధనంగా ఉపయోగించుకుంది. అటు కమ్యూనిస్టులు మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి కూడా సమర్థవంతమైన రాజకీయ వ్యూహాలు రూపొందించుకోలేకపోయారు. యువతకు స్ఫూర్తినిచ్చే కొత్త ఆశయాలను అందించడంలో విఫలమయ్యారు. ప్రపంచం గ్లోబలైజేషన్ వైపు వెళ్తుంటే కమ్యూనిస్టులు ఇంకా పాత సిద్ధాంతాలకే పరిమితమయ్యారు. కొత్త తరం యువత ఆశయాలను అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. దీంతో ఒక్కో రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. ఇక సాయుధ పోరాటానికి మద్దతు ఇవ్వడం కూడా ఆ పార్టీ కనుమరుగు కావడానికి దారితీసింది. అయినా ఇప్పటికీ కమ్యూనిస్టులు చైనాకు వంత పాడుతూనే ఉంటారు. ఇక అర్బన్ నక్సల్స్గా పిలువబడే మేధావులు, మీడియా, పత్రికలు, సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టి కమ్యూనిజాన్ని బతికించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మొత్తానికి 100 ఏళ్ల చరిత్ర ఉన్న కమ్యూనిస్టుల సిద్ధాంతం అంతరించిపోతుందా అంటే చెప్పలేం. ఎందుకంటే అసమానతలు ఉన్నంతకాలం కమ్యూనిజం అవసరం ఉంటుందని కొందరు అంటారు. ఈ సిద్ధాంతానికి యువరక్తం తోడవ్వాలి, లేదంటే ఎర్రజెండా చరిత్ర పుస్తకాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. ఇక ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానం రాజకీయాలకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. కాలంతో పాటు మారిన వాళ్లే నిలబడతారు. ప్రజల నాడిని పట్టుకొని వారికి అవసరమైన ఆశయాలను, పరిష్కారాలను అందించిన వారే విజేతలుగా నిలుస్తారు. సిద్ధాంతం ముఖ్యం, కానీ అది నిత్య నూతనంగా, ఆచరణాత్మకంగా ఉండాలి. లేదంటే ఒకప్పుడు ప్రజల ఆశాజ్యోతిగా వెలిగిన వారైనా కాలగర్భంలో కలిసిపోక తప్పదు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.